నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవాల్టి నీట్ పీజీ పరీక్ష వాయిదా ఎన్టీఏ ప్రక్షాళనకు నడుం కట్టిన విద్యాశాఖ సంస్థ డైరెక్టర్ జనరల్ పై వేటు మార్పులు చేర్పులపై సూచనలకు కమిటీ నియామకం ఏపీలో వైకాపాతో అంటకాగిన ఐఏఎస్లపై వేటు జీఏడీలో రిపోర్టు చేయాలని 7గురికి ఆదేశం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వైకాపా కార్యాలయాల నిర్మాణం అనుమతులు లేకుండా ప్యాలెస్ల మాదిరి కట్టడాలు కొన్నింటికే అధికారుల నోటీసులు పోలవరం పనుల్లో ప్రతిష్టంభన తొలగించే దిశగా అడుగులు సమస్యల్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణుల నియామకం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలన్న భట్టి మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తులు టీ20 ప్రపంచ కప్లో సెమీస్కు చేరువైన భారత్ బంగ్లాదేశ్పై 50 పరుగుల తేడాతో జయభేరి అర్ధశతకంతో రాణించిన హార్దిక్ పాండ్యా దేశంలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పేపర్ లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అటు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. ఇదే సమయంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తొలగించిన కేంద్రం ఎన్టీఏలో మార్పులు చేర్పుల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదటిగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు చర్యగానే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలోనే పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదాల వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఇవాళ్లే పరీక్ష కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. గత రాత్రి పరీక్ష వాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎన్టీఏ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్పై వేటు వేసింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఐటీపీఓ చైర్మన్ ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ఇప్పటికే యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించిన కేంద్రం తాజాగా నీట్ యూజీ పరీక్షపై కొన్ని ఫిర్యాదులతో పాటు మోసం, మాల్ ప్రాక్టీసులు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అటు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళన కోసం ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వరుస ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుతో పాటు మరో 4గురు ఉన్నారు. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వనుందని కేంద్రం పేర్కొంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి సిఫార్సు చేస్తూ కమిటీ నివేదిక సమర్పించనుంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంతో పాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్టీఏ అధికారులందరిపై నిఘా పెట్టామని వెల్లడించారు. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రధాని మోదీ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని చెప్పడానికి నీట్ పీజీ పరీక్ష వాయిదా మరో ఉదాహరణ అని రాహుల్ ధ్వజమెత్తారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన రాహుల్, భాజపా పాలనలో చదువుతో కెరీర్ను నిర్మించుకోవాల్సిన విద్యార్థులు తమ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పేపర్ రాకెట్ ఎడ్యుకేషన్ మాఫియా ముందు ప్రధాని పూర్తిగా నిస్సహాయంగా మారారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మోదీ అసమర్థ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పెనుముప్పు అని, వారి నుంచి దేశ భవిష్యత్తును కాపాడుకోవాలని రాహుల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపాతో అంటకాగిన ఐఏఎస్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసిన ప్రభుత్వం వారిలో 7గురిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కలెక్టర్లుగా నియమించి అందరినీ విస్మయపరిచింది. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకు గాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వైకాపాతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జగన్ భక్త అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మిని నియమించింది. విశాఖలో అసైన్డ్ భూముల కుంభకోణంలో కలెక్టర్ మల్లికార్జున్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూదోపిడీకి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై వేటు వేసిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలత అమరావతి రైతులను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు, మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని అభియోగాలు ఉన్నాయి. ఫలితంగా ఆమెను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతిని నియమించింది. మాజీ సీఎం జగన్ ప్రైవేటు సంస్థలకు సహకరించేలా ఉత్తర్వులు ఇచ్చారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగారని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్పై విమర్శలు వచ్చాయి. అయితే అందరినీ విస్మయానికి గురిచేసేలా ఆయన్ను ప్రభుత్వం కాకినాడ కలెక్టర్గా నియమించింది. కాకినాడ కలెక్టర్ జె నివాస్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్గా సుమిత్ కుమార్ను నియమించింది. అల్లూరు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ను నియమించగా ప్రస్తుత కలెక్టర్ విజయ్ సునీతను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏలూరు కలెక్టర్గా కె వెట్రుసెల్విని నియమించగా ప్రస్తుత కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను జీఏడీకి బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్గా సి నాగరాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనలను నియమించింది. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రకాశం కలెక్టర్గా ఏ తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, బాపట్ల జేసీకి కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గటం లేదు. సాక్షాత్తు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని సైతం సెక్రటరీ జనరల్ చేయకపోవటం అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశమైంది. వైకాపా ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లపై నిషేధం విధించారు. శనివారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా సెక్రటరీ జనరల్ రామాచార్యుల్ని పిలిపించుకుని తాను తొలి సంతకం ఈ ఛానళ్ల నిషేధం ఎత్తివేతపైనే పెడతానని, దస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడు ఆయన ఇలాంటి వాటిని సభలో మీరు ప్రకటించలేరని, అది ఇది అంటూ నిబంధనల గురించి చెప్పి డ్రామాలాడినట్లు తెలుస్తోంది. అందుకు సభాపతి బదులిస్తూ ఖరాఖండిగా దస్త్రం సిద్ధం చేసుకు తీసుకురావాలని స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో స్పీకర్ తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ దస్త్రం గురించి అడగ్గా ఇంతకాలం రికార్డుల్లో పెట్టేసిన పాత దస్త్రాన్ని ముందుంచారు. సభాపతి నిలదీయగా రామాచార్యులు నీళ్లు నమిలారు. చివరికి పాత దస్త్రంపై తమ సహాయకుడితో పెన్తో రాయించేందుకు సిద్ధమయ్యారు. అది రాయించేందుకు ఆయన తటపటాయిస్తుండడం చూసిన స్పీకర్ కలగజేసుకుంటూ నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తూ చర్యలు తీసుకోవాలని రాయమని చెప్పారు. సహాయకుడు అది రాయడంతో చివరికి స్పీకర్ సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణుల్ని పంపుతున్నారు. డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులైన అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణుల్ని పంపుతున్నారు. ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయనున్నారు.
తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. వీరు 3 నెలలకు ఒకసారి పోలవరాన్ని సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందిస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో 5 ఏళ్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పలు అంశాల్ని ప్రస్తావించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని విన్నవించారు. రుణ పరిమితి సీలింగ్ను బడ్జెట్ సమయంలోనే ఖరారు చేయాలని కోరారు. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగానూ సమావేశమైన భట్టి కొన్ని అంశాలను ప్రత్యేకంగా తెలిపారు. రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ఏడాదికి 2.5 లక్షల కోట్లకు పెంచడంతో పాటు షరతులు పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పునః సమీక్షించి అనవసరమైన పథకాలను తొలగించి కొత్త వాటిని ప్రవేశపెట్టాలని సూచించారు. నిరుద్యోగం, ఆదాయ పంపిణీలో అసమానతలు దేశంలో ఉన్న ప్రధాన సమస్యలుగా పేర్కొన్న భట్టి ఈ 2 సమస్యల కోసం బడ్జెట్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని, రాష్ట్రాల్లో ఉన్న ఐటీఐలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునీకరించాలని భట్టి ప్రతిపాదించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పన్నులు వాటా తగ్గడంతో పాటు సెస్లు, సర్ఛార్జీల ద్వారా సేకరించిన మొత్తం పెరగడం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సెస్లు, సర్ఛార్జీలు మొత్తం పన్ను ఆదాయానికి 10% మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రాల రుణ పరిమితిని బడ్జెట్ తర్వాత కేంద్రం ఖరారు చేస్తున్నందున ప్రణాళికకు ఇబ్బంది అవుతోందని, బడ్జెట్ సమయంలోనే సీలింగ్ తెలిపితే రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించడం సహా జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉందన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం చూపాల్సిన సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలని భట్టి కోరారు. ఏకపక్షంగా నిధుల విడుదల సహా కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతం లేకుండా చూడాలన్నారు. 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం 4,06,000 కోట్లలో తెలంగాణకు 6,577 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. జనాభా నిష్పత్తి లేదా ఏ ఇతర విధానం ప్రకారమైనా ఈ మొత్తం చాలా తక్కువ అని భట్టి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏటా 450 కోట్లు ఇవ్వాలని, ఆ ప్రకారం 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదని చెప్పారు. ఆ మొత్తాన్ని విడుదల చేయడం సహా హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గ్రాంటును మరో 5 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి పొరపాటుగా వెళ్లిన 495 కోట్ల గ్రాంటు తిరిగి ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై పరిమితులు తొలగించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించిందని, భారీ ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి సహకరించాలని, తెలంగాణలో మరిన్ని నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాని సూర్యఘర్లో విద్యుత్ రాయితీ ముఫ్తీ బిజిలీ యోజన కింద రాష్ట్రం సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వడ్డించేవాడు మనవాడైతే చివరి పంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైకాపా పాలనలో అక్రమాలు జరిగాయి. గత 5 ఏళ్లు అడుగడుగున అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాల్ని నామమాత్రపు లీజులకే వైకాపా కార్యాలయాలకు కట్టబెట్టారు. అన్ని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ దాదాపు అన్ని జిల్లాల్లో ప్యాలెస్లను తలదన్నేలా నిర్మాణాల్ని దాదాపు పూర్తి చేయించారు. 5 ఏళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నంబర్ 44లో 2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో వైకాపా కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022 మే 18న 33 సంవత్సరాలు ఎకరా 1,000 రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది. విజయనగరం నడిబొడ్డున 3.5 కోట్ల విలువైన భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. మహారాజుపేట,
540 సర్వే నంబర్లోని స్థలంపై కన్నేసిన వైకాపా నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవెన్యూ దస్త్రాల్లో డీ పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైకాపా కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85% నిర్మాణం పూర్తయింది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2 కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణా కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. విశాఖ ఎండాడలో 100 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్ 2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు. అనకాపల్లిలో 15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50 లక్షల నిధుల కేటాయింపులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగు భూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇక కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22A నిషేధిత జాబితాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్ఎండ్బి అతిథి గృహం వెనుక 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10 కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో వైకాపా జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన 5 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలంలో రాజ్మహల్ను తలదన్నేలా వైకాపా కార్యాలయం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. విజయవాడ విద్యాధరపురంలోని సితారా సెంటర్ సమీపంలో 50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో 3 అంతస్తుల్లో వైకాపా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 60 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలు ఉండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. బాపట్లలో ఏపీఐఐసికి చెందిన 6 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఇది ఆర్టీసీకి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం మేనేజర్ను అక్కడి నుంచి బదిలీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారే గాని ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. అయినా నిర్మాణం పూర్తి చేశారు. నెల్లూరులో వెంకటేశ్వరపురంలో 10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండానే 90% నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. కర్నూలు 5 రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్కు చెందిన 100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తయింది. నంద్యాల సమీపంలోని కుందూ నది ఒడ్డున ఉన్న జగనన్న కాలనీలో
సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కడపలో వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12 కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. అనంతపురంలో 45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైకాపా కార్యాలయ నిర్మాణం తుది దశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడికి అధికారులు నోటీసులిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 20 కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూ శాఖతో పాటు తుడా అనుమతులు లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు. చిత్తూరు జిల్లాలో 17 కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల అధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైకాపా కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ్యప్రసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. ఒక్క ఒంగోలు కార్యాలయం మినహా మరేదానికి అనుమతులు తీసుకోలేదు. కానీ నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. చీరాల శివారు ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద నిందితుల్ని పట్టుకున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మద్యం మత్తులో నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్లు బాధితురాలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు చెప్పారు. హత్య అనంతరం పారిపోయిన నిందితులకు దేవరకొండ శ్రీకాంత్ ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. వారిని విచారించగా తామే అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించారని ఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన 48 గంటల్లో నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ వివరించారు.